రామాయపట్నం పోర్టు పీపీపీ విధానంపై ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో పీపీపీ విధానాన్ని ఎప్పుడైనా వ్యతిరేకించారా అని ప్రశ్నించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను ప్రైవేట్ సంస్థకు విక్రయించినప్పుడు ఈ సిద్ధాంతాలు ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు. పారదర్శకత లేకుండా అడ్డగోలుగా 2 బెర్తులను జేఎస్డబ్ల్యూ సంస్థకు అప్పగించినప్పుడు ప్రజా ప్రయోజనాలు గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. వైసీపీ హయాంలో 95% రామాయపట్నం పోర్టులు పూర్తయ్యాయనేది అవాస్తవం అన్నారు. జూన్ 2024 నాటికి పోర్టు పనులు 50% మాత్రమే పూర్తి కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక 80.50% వరకు పూర్తి చేశామని గుర్తు చేశారు. పీపీపీ అంటే పోర్టుల అమ్మకం కాదు, దేశంలో 91% పోర్టులు ఇదే విధానంలో విజయవంతంగా నడుస్తున్నాయని వెల్లడించారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం వంటి పోర్టులు 29 ఏళ్లుగా పీపీపీ విధానంలోనే విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల అభివృద్ధికి 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడ్డారు. పీపీపీ ద్వారానే పెట్టుబడులు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఆదాయం మెరుగవుతాయని తెలిపారు.